నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను మీ కృష్ణబాల. సినిమాకు స్టోరీ అనేది గుండెకాయ అయితే స్క్రీన్ ప్లే ఆ గుండె నుంచి వచ్చే లయబద్ధమైన శబ్దం. ఈ రెండు సరిగ్గా కుదిరినప్పుడే వెండితెరపై మాయాజాలం సాధ్యమవుతుంది. అలా కాకుండా కేవలం కంటికి ఇంపుగా ఉండే విజువల్స్ చూపించినా, వందల కోట్ల బడ్జెట్తో భారీ విఎఫ్ఎక్స్ హంగులు అద్దినా ప్రేక్షకుడికి అసలైన ఎమోషన్ కనెక్ట్ కానప్పుడు ఆ హంగామా అంతా వృధా ప్రయాసగానే మిగిలిపోతుంది. నాగబంధం విషయంలో అదే జరిగింది. విజువల్స్ బాగున్నాయి, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి, దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కూడా ఇప్పుడు ట్రెండింగ్దే. కానీ కథనం మాత్రం ఆకట్టుకునేలా సాగలేదు. అసలు కథను వదిలేసి అక్కర్లేని ట్రాక్లను పెట్టి కథను సాగదీశారు. ఈ సినిమాలో కొన్ని పాత్రలు ఎందుకు పెట్టారో తెలియదు. పైగా ఆ పాత్రల్ని చంపాల్సిన అవసరం ఏంటో కూడా తెలియదు. పోనీ ఆయా పాత్రలు అసలు కథతో ఏదైనా సంబంధం ఉందా అంటే అదీ లేదు. అదో సెపరేట్ ట్రాక్. ఇక హీరోయిన్తో హీరో ప్రేమలో పడిన సీన్ అయితే మరీ విచిత్రంగా ఉంటుంది. క్షణాల్లో ప్రేమ పుడుతుంది, తొలిసారి కలిసినా అప్పుడే రొమాన్స్. ఆ రొమాన్స్ పాట వరకు వెళ్తుంది. దానికి గల కారణం ఏంటో సెకండ్ హాఫ్లో చూపించినప్పటికీ అంత కన్విన్సింగ్గా అనిపించదు. హీరో కూడా ప్రతిసారి తనకు సంబంధించిన వాళ్ళు చనిపోయిన తర్వాతనే ఫైట్ చేస్తాడు. ఇదే రిపీట్ అవడంతో అదేదో ముందే చేసి తన వాళ్ళను రక్షించవచ్చు కదా అనే ప్రశ్న మన మైండ్లోకి వస్తుంది. ఇక ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సనాతన ధర్మం, హిందుత్వం టాపిక్ పై మంచి మంచి డైలాగ్స్ పెట్టారు. కానీ తెరపై చూస్తుంటే అవి ఇరికించినట్లుగానే అనిపిస్తుంది తప్ప కథలో భాగంగా వచ్చాయనే ఫీలింగ్ కలగదు. అలాగే ఈ సినిమా చూస్తున్నంతసేపు అప్పట్లో వచ్చిన చిరంజీవి అంజితో పాటు ఈ మధ్య వచ్చిన కార్తికేయ, హనుమాన్, మిరాయి లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి. నాగబంధం నేపథ్యాన్ని తెలియజేస్తూ కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. నాగబంధానికి సంబంధించిన పుస్తకం, ఆ రహస్యాన్ని ప్రధానికి చేరవేసేందుకు టెస్లా ప్రయత్నించడం, వెంటనే అలీ వచ్చి అతన్ని చంపేయడంతో కథపై ఆసక్తి పెరుగుతోంది. హీరో ఎంట్రీ తర్వాత కథ ఫ్యామిలీ ఎమోషన్ చుట్టూ తిరుగుతుంది. విలన్ మనుషులతో కలిసి పద్మకమలం కోసం హీరో సముద్రంలోకి వెళ్ళినప్పటి నుంచి కథ ఆసక్తి పెరుగుతుంది. ఫస్ట్ హాఫ్లో కథ పెద్దగా లేకపోయినా విజువల్స్, పాటలు మాత్రం ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్పై ఆసక్తి పెంచుతుంది. అయితే ద్వితీయార్థంలో కథనం నెమ్మదిగా సాగిందనే ఫీలింగ్ కలుగుతుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. నాగబంధం రక్షణకు హీరో పాత్రకు గల సంబంధం తెలియజేసే సీన్లు బాగుంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు హీరో చేసే యాక్షన్ సీన్లు అదిరిపోతాయి. ముఖ్యంగా చివర్లో పాములతో వచ్చే సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. పార్ట్ 2 ఉన్నట్లుగా ప్రకటిస్తూ కథను ముగించారు. రెండో సినిమానే అయినా విరాట్ కర్ణ నటన పరంగా అదరగొట్టేశాడు. రుద్రగా, సాధువుగా రెండు విభిన్నమైన పాత్రలను పోషించి వేరియేషన్ చూపించాడు. ఇక నభా నతేష్కి మంచి పాత్ర లభించింది. ఇందులో డ్యూయల్ రోల్ చేసి తనదైన నటనతో మెప్పించింది. విలన్గా రిషబ్ చాలా బాగా నటించాడు. ఒక రకమైన మేనరిజంతో నడుస్తూ నవ్వుతూనే కొన్ని చోట్ల భయం పుట్టించాడు. ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్గా జగపతి బాబు మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. బైరాగిగా గరుడరాం అదరగొట్టాడు. హీరో మర్దల్గా ఐశ్వర్య మీనన్ తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా ఉన్నంతలో బాగానే నటించింది. అనసూయ, మురళీ శర్మ వంటి వారు తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు అద్భుతంగా ఉంది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్తో పాటు ప్రతి సెట్ చాలా వాస్తవికంగా గుర్తుపట్టలేనంతగా ఉంది. అంతే అందంగా సినిమాటోగ్రాఫర్ తెరపై చూపించాడు. నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. నమో నమో సాంగ్ తెరపై చూస్తే మరింత ఆకట్టుకుంది. విఎఫ్ఎక్స్ పర్వాలేదు, ఏఐ కూడా బాగానే వాడారు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఏ మాత్రం వెనుకాడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది.